వెల్కమ్ టు వెల్ విజ్డమ్ తెలుగు. ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ ఇండికేటర్స్ మీద వర్క్ చేస్తూ వాటిని టెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో నాకు ఒక మంచి ఇండికేటర్ అయితే దొరికింది. చాలా క్లీన్ అండ్ యాక్యురేట్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో సిగ్నల్ వచ్చింది, సెల్ సైడ్ మార్కెట్ పడింది. అండ్ ఇక్కడ సిగ్నల్ వచ్చింది, మార్కెట్ పెరిగింది. ఇలా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ సిగ్నల్ వచ్చింది, మార్కెట్ పడింది. ఇట్లా మీరు ఎక్కడైనా చూడండి, ఇది సిగ్నల్ జనరేట్ చేసినప్పుడు ఆ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది. అంటే ఇది పివట్ పాయింట్స్ ఐడియా ఉంది కదా మీకు. పివట్ పాయింట్స్ని అండ్ మార్కెట్ స్ట్రెంత్ని బేస్ చేసుకొని మార్కెట్ సిగ్నల్ అయితే ఇస్తుంది. ఇది నెక్స్ట్ పెరుగుతుందా పడుతుందా అనే సిగ్నల్ అయితే వస్తుంది. అండ్ మార్కెట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మార్కెట్లో చాలా బై అండ్ సెల్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా అలాంటి ఇండికేటర్ అనుకోవచ్చు. కానీ వాటికంటే ఇది చాలా మంచి ఎడ్జ్ ఉంది. మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను ఎందుకనేది. ఇది ఫ్రైడే మార్కెట్ అండి. ఫ్రైడే మనకి December 5th ఆర్బీఐ రేట్ కట్ అనేది జరిగింది కదా. ఆర్బీఐ రేట్ కట్ జరిగాక మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది. దాదాపు 26,200 వరకు వెళ్ళింది మార్కెట్ అనేది. సో ఇంత ర్యాలీలో ఉన్నప్పుడే మీరు ఏ ఇండికేటర్ అయినా కూడా మార్కెట్ మంచి అప్సైడ్ మొమెంటం చేస్తున్నప్పుడు సెల్ సైడ్ ట్రిగ్గర్ అవ్వడం మీరు చూసారా? ఓకేనా. చూడండి, ఇది మార్కెట్ ఇంత పెరిగింది. మార్కెట్ ఇంత అప్సైడ్ మొమెంటం చేస్తున్నప్పుడే ఇక్కడ మనకు అలర్ట్ ఇచ్చింది, మార్కెట్ ఫర్దర్గా పడడానికి రెడీగా ఉందని. చూడండి, మండే మార్కెట్ చూడండి ఎంత లెక్కలు పడిందో. సో దట్ ఈస్ ద పవర్ అనమాట. ఇది ఇండికేటర్ యొక్క యాక్యురసీ. ఓకేనా. చాలామంది ఈ ర్యాలీలో ట్రాప్ అయిపోయి ఉంటారు. మంచిగా ర్యాలీ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకుని క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఓకే. అలా కాకుండా మండే కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది అని BTST కాల్ సైడ్ని బై చేసి ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మండే ఇక్కడ ట్రాప్ అయిపోయారు. మండే మేజర్ లాసెస్లో ఉండుంటారు, డెఫినెట్గా లాసెస్లో ఉన్నారు. సో నేను ఎప్పుడైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశానో ఈ ఎలర్ట్ రాగానే నేను ప్రాఫిట్ని క్లోజ్ చేసుకున్నాను. ఓకేనా. ఈ ఎలర్ట్ వచ్చింది, మండే చూడండి ఎంత ఫాలో అయింది. అండ్ ఈవెన్ ఈ రోజు కూడా 3 మేజర్ రెడ్ క్యాండిల్స్ వచ్చాక మార్కెట్ ఇంకా ఫర్దర్గా పడుతుందని ఎవరైతే PE సైడ్ తీసుకొని ఉంటారో వాళ్ళు ఇక్కడ డ్రాప్ అయిపోయారు. కానీ మనకి సిగ్నల్ జనరేట్ అయ్యింది, అక్కడి నుంచి మార్కెట్ పెరిగింది. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. ఇండికేటర్ కనుక మీకు కావాలంటే ప్లీజ్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఇండికేటర్ అని కమెంట్ చేయండి. నాకు ఎన్ని కమెంట్స్ వస్తాయో, ఎన్ని లైక్స్ వస్తాయో నేను డెఫినెట్గా ఈ వీకెండ్ కల్లా మీకు ఒక వీడియో తీసుకొస్తాను. థ్యాంక్ యూ.